విలేకరులు ఎదుటనే విలేకరులందరూ ఉన్నారు, వాళ్ళంతా గమనిస్తున్నారు, వాళ్ళు కూడా రికార్డింగ్ చేస్తున్నారు. కాబట్టి నీతిగా నిజాయితీగా అంజుమన్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చాలా పురాతనమైన 110 సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అంజుమన్ అహ్లే ఇస్లాంకు సంబంధించిన సర్ఫరాజ్ కు పొద్దుటూరు ముస్లిం లాయర్లు గత రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి 30 మందిని సెలెక్ట్ చేసుకుని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఒక ప్రెసిడెంట్, 2 వైస్ ప్రెసిడెంట్లు, ఒక సెక్రటరీ, 2 జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్. ఈ 103 సంవత్సరాల పైన కలిగిన ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ 1984 నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది. అంతమంది రిజిస్ట్రేషన్ కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఈ 110 సంవత్సరాల అంజుమన్ విషయం ఏమంటే మసీదు దర్గాలు ముదిలో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండుగలు, ఉరుసులు, గండాలు, బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే 3 సంవత్సరాల ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండుగలు అనౌన్స్మెంట్ చేయడము, రుసులు చేయడము, బర్సీలు చేయడము, ఇలాగున్నవి న్యాయం చేయడము, దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము, దానికి ఉండిలో వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా పేష్వాములకు, మౌజాలకు గౌరవవేత్తలుగా కొంత సహాయం చేయడము, ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పించడము, చదువు కోసము ప్రోత్సాహం కలిగటము, ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజుమన్ అహ్లే ఇస్లాంకు వచ్చిన ఆదాయమే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొద్దుటూరులో ఉండే తాతలు కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. అదే కాకుండా గంగా అభివృద్ధి అయితేనేమి, గంగా మసీద్ అభివృద్ధి అయితేనేమి, ఇప్పుడు మనం నిలబడిన ఆషాఢ షరీఫ్ ఇక్కడ కూడా ఆషాఢ్ పండుగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది, మిలాదున్ నబీ అంటారు దాన్ని. కాబట్టి మమ్మల్ని ఈరోజు నన్ను ప్రెసిడెంట్ గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించడానికి పొద్దుటూరు ప్రజలకు, కమిటీ సభ్యులకు మంచి ధన్యవాదాలు తెలుసుకుంటాను. మార్కెట్ల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తీసుకుంది కాబట్టి అందరికీ నచ్చదు, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చకపోతారు. అందరూ మా సోదరులే. విమర్శలు సహజం. విమర్శించిన మాత్రాన మనం పని చేయకుండా వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు. ఏదైనా లెక్కకాలలో కానీ, డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగింది అనిపిస్తే విలేకరుల ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు. అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవడం వల్ల మన సమాజానికి, మన ముస్లిం సమాజానికి చెడు చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎవరైనా అట్టడు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా 3 సంవత్సరాలు గడువు కాకుండా ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. మనము అనుకుంటా కాలయాపన చేస్తే అందరికీ నష్టం కలుగుతాయి. మనం అందరం కలిసి మన పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన ముస్లిం కావాల్సిన పనులు చేసుకుంటా ముందుకు పోయే విధంగా అందరం నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.